కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చును. ఎందుకు దేవుడు దావీదును హెచ్చించాడు? ఎందుకు దేవుడు దావీదు కుటుంబమును ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు దావీదును వర్ధల చేశాడు? ఎందుకు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దావీదట దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా ఉన్నాడట. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకను కనుగొన్నాడని సమూయేలు భక్తుడు రాజు అయినటువంటి సౌలుతో చెప్పుచున్నటువంటి మాటలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. దేవుని చిత్తానుసారమైన మనుషుడు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు దావీదట ఇష్టానుసారమైన, నా ఇష్టానుసారమైన మనుషుడు. ఈనాడు మనుషులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారముగా గనక జీవించగలిగితే వారు దీవించబడతారు, వారు వర్ధిల్లుతారు, వారి కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. అలాగే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి కాలపు వేళ. ఆది కాండములో 26వ అధ్యాయము 12వ వచనం. ఆది కాండము 26వ అధ్యాయములో 12వ వచనంలో ఒక వ్యక్తిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాలపు వేళ. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. గమనించారా? ఇస్సాకు అనబడినటువంటి అబ్రహాము కుమారుని గురించి రాయబడినటువంటి మాటలు. అతడు దేవుడు అతన్ని ఆశీర్వదించదట. ఆ దేశములో ఉన్నవాడే అన్నాడు. ఏ దేశము అంటే ఆ దేశము గెరారు దేశము. ఆ దేశంలో అప్పటికే కరువు ఉన్నది. అలాంటి కరువు కలిగిన ప్రాంతంలో, నీరు లేని ప్రాంతంలో కూడా అతడు పంట వేసి 100 ఫలము పొందాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఎండినటువంటి భూమిని సస్యశ్యామల భూమిగా మార్చగలిగిన దేవుడు, మారాలాంటి చేదైనటువంటి అనుభవాలను మధురంగా మార్చగలిగిన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఇస్సాకునట ఎలా దీవించాడంటే క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడట. అతడు అంతకంతకు అభివృద్ధి అవుతూ వచ్చాడు, క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చను అని రాయబడింది. అంటే ఎందుకు దేవుడు ఇస్సాకును అంతగా ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు అంతగా హెచ్చించాడు, ఇస్సాకును దేవుడు అంతగా 100 ఫలము పొందుకునేటటువంటి కృపనిచ్చాడు. అంతకంతకు దేవుడు ఇస్సాకుని ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే 24వ అధ్యాయంలో, ఆది కాండము 24వ అధ్యాయంలో చూస్తే 63వ వచనంలో రాయబడింది, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా అక్కడ మనం చూస్తే 63వ వచనం, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. అంటే ఇస్సాకులో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం, అతడు భౌతికంగా అభివృద్ధి చెందటానికి, అతడు అంతకంతకు ఆశీర్వదింపబడటానికి, విత్తనము వేసి 100 ఫలము అనుభవించడానికి, పొందుకోవటానికి గల హేతు ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ఇస్సాకట పొలములో ధ్యానింప వెళ్ళి అనే మాట రాయబడింది. అంటే ధ్యానించేవాడుగా ఉన్నాడు, ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు 1వ కీర్తన 2వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అని రాయబడింది. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి గల హేతు ఏంటో తెలుసా? ఒక కుటుంబము సక్సెస్ అవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక కుటుంబము వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యమును ధ్యానించే కుటుంబం అయి ఉండాలి, వాక్యానికి మరి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం అయి ఉండాలి, వాక్యానికి మరి గౌరవం ఇచ్చేటటువంటి కుటుంబం అయి ఉండాలి, వాక్యమును అనుసరించే కుటుంబంగా, వాక్యమును అనుసరించే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాడు. పొలము అంటే సంఘానికి సాదృశ్యం, పొలము అంటే సంఘానికి సాదృశ్యం. ఆ సంఘములోనికి వచ్చిన వారు, వాక్యము వినేటటువంటి వారు ఆశీర్వదింపబడతారు. మీరు చదవద్దు గాని
ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? నీవు పైవాడుగా ఉంటావు కానీ క్రింది వాడుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అంటాడు. ఎందుకు ఈ ఆశీర్వాదాలు ఒక వ్యక్తి జీవితంలో? ఎందుకు దేవుడు ఇస్తున్నాడు ఈ ఆశీర్వాదాలు? ఎందుకు దేవుడు తలగా చేస్తాడు? ఎందుకు దేవుడు పైవాడుగా చేస్తాడు అని అంటే, మొదటి వచనంలో అంటాడు, నీవు దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. దేవుని మాటలు శ్రద్ధగా వినేవారు, దేవుని వాక్యమును ధ్యానించేవారు, దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించి జీవించేటటువంటి వారు, కేవలం వినువారు మాత్రమే కాదు కానీ వినిన వాక్యపు ప్రకారంగా ప్రవర్తించేటటువంటి వారి యొక్క జీవితాలలో, వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో వారు నిశ్చయముగా ఆశీర్వదింపబడతారు. వారు పైవారుగా ఉంటారు, వారు నిశ్చయముగా వారు మరి తలగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఇదంతా మనం చూసినట్లయితే, ఒకటి ఆత్మీయ అభివృద్ధి అంటే ఆత్మీయంగా ఏ వ్యక్తి అయితే అభివృద్ధి చెందుతాడో ఆ వ్యక్తులను కూడా దేవుడు భౌతికంగా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును చూస్తే 13వ అధ్యాయం 2వ వచనం ఆదికాండములు అంటాడు, అబ్రహాము బంగారము వెండి పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని రాయబడింది. అబ్రహాము భౌతికంగా ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునితో స్నేహం చేశాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవునితో నడిచాడు. అబ్రహామును గురించి దేవుడు అంటున్నాడు, ఇతడు నా స్నేహితుడు అని పిలిచాడు. అంటే స్నేహం అంతగా కుదిరింది వాళ్ళిద్దరి మధ్య. స్నేహితులు అరమరికలు ఉండవు, హృదయాలు హత్తుకుని ఉంటాయి, హృదయాలకు దగ్గరగా ఉంటాయి. అలాగే దేవుని హృదయానికి అబ్రహాము దగ్గరగా ఉన్నాడు, దేవునితో స్నేహం చేశాడు, దేవునిచ్చే స్నేహితుడని పిలువబడ్డాడు అంటే ఎంత యోగ్యుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే ఆత్మీయంగా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహామును భౌతికంగా కూడా దీవించాడు. వెండి కలిగి, బంగారం కలిగి, పశువులు కలిగి బహు ధనవంతుడయ్యాడు. అతడు భూమి మీద ఉన్న సమస్త జనములను కూడా గొప్పవాడుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని జనులు కూడా అంటున్నారు, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అని అంటున్నాడు. అంతగా దీవించబడటానికి గల హేతు ఏంటంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మాసంలో యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి యేసు యొక్క బిడ్డలుగా మీరు గనుక చేయబడితే, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, యేసును మీరు చేర్చుకోగలిగితే, యేసుకు మీరు విలువ ఇవ్వగలిగితే, యేసును మీ హృదయమైన ఇంటిలో, మీ దేహమైన ఇంటిలో కనుక చేర్చుకోగలిగితే మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారిని దేవుడు భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు. ఇందాక చెప్పాను కదా, మొదటిది ఆత్మీయాభివృద్ధి, రెండవది సంపదాభివృద్ధి, మూడవది సంతానాభివృద్ధి. కాబట్టి ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆత్మీయంగా దీవించాడు. బిడ్డలు నిజంగా ఆత్మీయంగా దీవించబడ్డారు. వినోద్ వారు చక్కగా దైవ సందేశాలను కూడా ఎక్కడైనా సరే ఇవ్వగలిగిన కృపను దేవుడు వారికి ఇచ్చాడు. మంచి తలాంతును దేవుడు ఇచ్చాడు. చదువులు చదివి వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనం కోరుకుంటున్నాం, కానీ మేమైతే అనుకుంటున్నాం వారు మంచి పరిచారకులు, పరిచర్య చేయగలిగిన గొప్ప బోధకులు, సేవకులు కావాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దీనికంటే మించిన వృత్తి లేదు, దీనికంటే మించినటువంటి ధన్యత లేదు. ముఖ్యంగా ఈనాడు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఇలాంటి యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు దేవుని పనిలోనికి రావటం, ఈ ఆత్మల భారం కలిగిన వారుగా జీవించడం ఎంతైనా అవసరమై ఉన్నటువంటిది. కాబట్టి వీరిరువురు కూడా భవిష్యత్తు దినాలలో అనేక ఆత్మల రక్షణార్థమై వారు ఇరువురు కూడా వాడబడాలని, అలాగే దేవుని యొక్క చిత్తానుసారంగా వారు భవిష్యత్తు జీవితాలను కొనసాగించాలని, వారు మంచిగా అభివృద్ధి చెందాలని, అన్నిటిలో సంపదాభివృద్ధిలో, ఆత్మీయాభివృద్ధిలో కూడా వారు దీవించబడాలని, అలాగే వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం అంతా కూడా గొప్పగా దీవించబడి దేవునికి మహిమకరంగా మరి రానున్న దినాల్లో మరొక కొత్త సంవత్సరం 2025 సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన దీవెనల చేత వారు దీవించబడాలని మనసారా దీవిస్తూ కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. చాలా సంతోషం అండి. షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ ఇచ్చారు. ఈ సమయంలో కుటుంబీకులు చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వినయ్ వచ్చి చిన్న